వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఈరోజు ఆ వంకాయ కర్రీని ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్‌లో చాలా స్పైసీగా చూపిస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ ఒక వంకాయ తీసుకున్నానండి. ఈ వంకాయ చాలా పెద్దది. ఒక ఒక నలుగురు తినొచ్చనమాట. మా ఫ్యామిలీకి సరిపోతుందండి. అందులో గ్రేవీ కూడా చేస్తాం కాబట్టి చక్కగా సరిపోతుంది. నేను చూపించినట్లుగా ఇది ఓ పెద్ద వంకాయ కదా! గిన్నెలో పట్టదు కాబట్టి నేను ఇలా హాఫ్‌గా చేసుకొని తీసుకుంటున్నానండి. ఇప్పుడు చూపించినట్లుగా వంకాయని వాష్ చేసేసుకొని నేను హాఫ్‌గా కట్ చేసుకొని పీసెస్ చేశాను చూసారు కదా! అలా పీసెస్ చేసిన తర్వాత ఒక్కొక్క లేయర్‌కి కూడా మధ్యలో ఇలా కాట్లు పెట్టుకోవాలండి. అప్పుడు మనం చేసే స్టఫింగ్ అనేది లోపల వరకు కూడా వెళ్ళి తినేటప్పుడు కారం అనేది తెలుస్తుంది. సో, ఇప్పుడు మసాలా కోసం నేను కొంచెం 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. పసుపు, ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా వేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇలా బాగా కలుపుకున్నానండి. కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకొని కాట్లు పెట్టుకున్నాం కదా! ఇలా ఈ వంకాయకి లోపల కూడా తగిలేటట్టు మనము అన్ని వంకాయలకి ఇలాగే కాట్లు పెట్టుకొని ఆ మసాలా అంతా లోపల కూడా కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసి ఇలా నేను చూపించినట్లుగా పట్టించుకోవాలండి. ఇలా పట్టించుకొని అన్నీ ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్‌లో జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్స్ వేసేసి మనం పెట్టుకున్న ఈ బ్రింజాల్ మసాలాని ఇలా వేపుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలండి అంతే. అలా పెట్టుకున్న తర్వాత మూత మూసుకొని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ మధ్యలో కూడా చూసుకుంటూ ఉండాలి అంతే. ఈ వంకాయ పెద్ద టైం తీసుకోదండి. తొందరగా వేగిపోతుంది. నాకైతే జస్ట్ 7-8 మినిట్స్‌లో అంతా వేగిపోయినాయన్నమాట. సో, ఇలా వేగినవి మళ్ళీ మనము వేరే ప్లేట్ తీసుకొని పక్కకు పెట్టుకోవచ్చండి. మామూలుగా అయితే ఇవి డైరెక్ట్‌గా తిన్న బాగున్నాయండి. సో, ఇలా పక్కకు పెట్టేసుకొని మనము గ్రేవీ టైప్ కాబట్టి మళ్ళీ వేరే బాండీ పెట్టుకొని మనము గ్రేవీ చేసుకోవచ్చు. నేనైతే ఆ వంకాయని చేసిన తర్వాత డైరెక్ట్‌గా కూడా తింటున్నాను. నాకు అలా నచ్చాయన్నమాట. సో, అవి అలా పప్పులోకి సైడ్ డిష్‌గా కూడా తినొచ్చని అనిపించిందండి. అంత బాగున్నాయి. సో, ఇప్పుడు మనం కర్రీలోకి వచ్చేస్తే మళ్ళీ వేరే బాండీలో కొంచెం పోపు వేసేసుకొని మనము ఒక చెక్క ముక్క వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని కలుపుకొని మూత మూసుకొని మగ్గించుకోవాలండి. ఆనియన్స్ అనేవి కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 టమాటాలని ప్యూరీ చేసి వేసుకోవాలండి. పచ్చివైనా వేసుకోవచ్చు. బట్ నేనైతే కొంచెం ఉడికిచ్చి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందని నేను టమాటాని కుక్కర్‌లో మగ్గించుకున్నాననమాట. అలా మగ్గించుకున్న టమాటాని ప్యూరీ చేసేసి వేశాను. తర్వాత అందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా వేశానండి. అలా వేసిన తర్వాత కలుపుకొని కొంచెం మూత మూసేసుకొని మగ్గించుకుంటే ఒక 5 మినిట్స్ బాగుంటుంది. అలా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని మన గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. సో, ఇలా నేనైతే ఒక చిన్న కప్పు వేసుకున్నాను. అలాగే మనము బ్రింజాల్లోకి మసాలా పట్టించాం కదా! ఆ మిగిలిపోయిన మసాలా కూడా వేసేసి మగ్గించుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ తేలిపోయింది. గ్రేవీ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రింజాల్ని వేసేసి కొంచెం అంత కదపకూడదండి ఎక్కువగా. జస్ట్ పైనుంచి మనము ఆ గ్రేవీని వేసేస్తే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత మూత మూసేసి ఒక 2-3 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. మన వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అసలు ఈరోజైతే స్పైసీగా అదిరిపోయింది. సండే అంటేనే స్పైసీ ఐటెమ్స్ కదా! సో, ఇలా స్పైసీగా బ్రింజాల్ కర్రీ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇలాగే చేసుకోవాలి అనిపించేంత టేస్ట్‌గా కుదిరిందనమాట. సో, నచ్చినట్టయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.